గత నెల 15వ తేదీన అదృశ్యమైన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కెట్టన్ బంజారా గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు అదృశ్యం కేసును ఖమ్మం జిల్లా పోలీసులు ఛేదించారు. ఖమ్మం రూరల్ పోలీసులు, కామెపల్లి పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి విచారణను సమగ్రంగా చేపట్టారు. నిందితులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే పూర్తి ప్రయత్నాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది, ఘటన గల కారణాలు ఏంటి, అసలు నిందితులను మీరు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, నిందితులు విచారణలో చెప్పినటువంటి విషయాలు ఏంటి? సెప్టెంబర్ 22 రోజు కామపల్లి నుంచి మాకు ఒక పోలీస్ స్టేషన్కి ఒక మిస్సింగ్ సంబంధించి గట్టు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అట్టి దరఖాస్తు పైన కామపల్లి ఎస్ఐ గారు సాయి కుమార్ దాన్ని కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫు, నేను, మా ఉన్నతాధికారుల సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిస్సింగ్ పర్సన్ ఏమైందని చెప్పి ఎంక్వైరీ చేసే క్రమంలో అతను హత్యకు గురయ్యాడని చెప్పి మాకు తెలిసింది. అట్టి హత్యకు సంబంధించి ఇంకా డెప్త్గా పోయి నిన్న అశోక్ అనే వ్యక్తిని మా కామపల్లిలో ఎస్ఐ గారు అక్కడ ఉండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారిస్తే అతను గట్టు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేశానని, అతనితో పాటు నగ్మ మరియు బాలపేటకు చెందిన కృష్ణ వాళ్ళు సహకరించారని చెప్పి చెప్పడంతో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముగ్గురు నిందితులపై గతంలో ఏదైనా నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి కేసులు గతంలో ఏమైనా నమోదయ్యాయా? మీకు ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏం లభ్యమయ్యి కేసును ఛేదించడంలో కీలకమైనటువంటి పాత్ర ఎవరు పోషించారు? ఎటువంటి ఆధారాలు మీకు ప్రాథమికంగా లభ్యమయ్యాయి? గతంలో నిందితు పైన చీటింగ్ కేసు ఉంది. వాళ్ళ బంధువులతో పాటు ఈయన అగ్రికల్చర్ చేసి వాళ్ళని మోసం చేసిండని చెప్పి అదొక కేసు రిజిస్టర్ అయింది. ఇంకా వేరే రకమైన కేసులు అయితే ఇప్పటి వరకు అతను ఏం తెలియదు. ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే వాటిని కూడా మీ ముందుకు తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును ఛేదించడంలో ముఖ్యంగా ఎస్ఐ గారు, అదేవిధంగా వాళ్ళ స్టాఫు, మేము, దానికి మా కారపల్లి ఎస్ఐ గారు, మీ అందరం కూడా ఒక టీం లాగా మా ఉన్నతాధికారుల సలహాలతోటి మీ అందరం చేయడం జరిగింది. నిందితుడికి మృతుడికి మధ్య స్వలింగ సంపర్కులని ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని మొదటిలోనే అంటే హత్యకు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని యూట్యూబ్లో కావచ్చు, గూగుల్ సెర్చ్లో కూడా సెర్చ్ చేసిన తర్వాత హత్య ఏ విధంగా చేయాలి, అరుపులు రాకుండా కూడా ఏ విధంగా, అంత ఆ స్థాయి ప్లానింగ్ ముందే ఎందుకు వేసుకున్నారు? అసలు వీళ్ళిద్దరి మధ్య గల విభేదాలకు గల కారణాలు ఏంటి? వాస్తవమే ఇది మీరు అన్నది. అంటే అక్యూజుడు చెప్పిన విషయం ఏంటంటే అతనితో మాకు లైబ్రరీ దగ్గర పరిచయం అయ్యిండు, అతనికి నాకు శారీరక సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంటే నిందితుడు చెప్పే వర్షన్, ఎందుకంటే అవతల వ్యక్తి చనిపోయింది కాబట్టి అతను చెప్పే వర్షన్ ప్రకారం అతను శారీరక హోమోసెక్సువల్ అని, మీ ఇద్దరు శారీరక సంబంధాలు ఉన్నాయని, దానికోసమే అప్పుడప్పుడు మా రూమ్కి వచ్చేవాడని, అట్లా వచ్చే క్రమంలో ఫ్రెండ్షిప్ ఏర్పడి అతను వేసుకునే మెడలో చైను, తర్వాత ఆర్థికంగా ఉన్నవాడని ఇతను తెలుసుకొని అకౌంట్లో డబ్బులు ఉంటాయనే ఆలోచనతోటి అతనికి డబ్బులు అవసరం ఉన్నాయి, నష్టపోయిండు గతంలో, తర్వాత అదర్ కంట్రీ పోవాలనుకుంటున్నాడు, ఇతని జల్సాలకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి డైలీ నా రూమ్కి వస్తున్నాడు అని చెప్పి మీరు అన్నట్టు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అతన్ని చంపడానికి కత్తులు, తర్వాత బాడీని పార్ట్స్ను ఏ విధంగా డిస్మాంటిల్ చేయాలని చెప్పి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కవర్స్ కూడా పార్ట్స్ను షిఫ్ట్ చేయడానికి కవర్స్ ఇవన్నీ కూడా ముందే తీసుకొని అతను నిద్రపోతున్న సమయంలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అతను హత్య చేయడం జరిగింది. దానికి మిగతా ఇద్దరు సహకరించారు. చనిపోయిన తర్వాత ఆ బాడీని ఇమీడియట్గా పార్ట్స్గా చేసేసి కవర్లో మనం కర్ణగిరి దగ్గర బ్రిడ్జ్ దగ్గర, ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మనకు జనరల్గా ఎప్పుడైనా మనం అక్కడ వేలబోతున్నప్పుడు అక్కడ నిలబడ్డప్పుడు స్లమ్గా ఎప్పుడు డీకంపోజ్ అయిన స్మెల్ వస్తుంది. కాబట్టి ఇవి అక్కడ బాడీ పార్ట్స్ అక్కడ వేసినా మళ్ళీ కొత్తగా స్మెల్ రాదు. అదే కొత్త ప్రదేశంలో బాడీ పార్ట్స్ వేస్తే డీకంపోజ్ అయ్యే స్మెల్ వస్తే ఎవరైనా చూస్తారు, పట్టుకుంటారని వాటిని అట్లా అక్కడ పడేస్తే అంతకుముందు అక్కడ చికెన్ వేస్ట్ అవి ఉంటాయి కాబట్టి దానిలో అవి అనుకుంటారన్న ఉద్దేశంతో అతను అక్కడ వేయడం జరిగింది. దీన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కూడా అతను బాడీని ఎట్లా పార్ట్స్గా చేసి ఎట్లా చేయాలనేది కూడా తెలుసుకొని చేయడం జరిగింది. మృతుడు వెంకటేశ్వర్లను హత్య చేసిన తర్వాత వేర్వేరు భాగాలుగా శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత పడేసిన తర్వాత మీరు ఆ భాగాలన్నిటిని సేకరించారా? ప్రస్తుతం ఆ మృతదేహాన్ని మొత్తం కూడా అన్ని పార్ట్స్ లభ్యమయ్యాయా, లేదంటే కేవలం తల, చేతులు మాత్రమే లభ్యమయ్యాయని కొంచెం ప్రచారం జరుగుతుంది. మొత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంటే ఇది 15th రోజు అతను మిస్ అయ్యిండు, అతను రూమ్కి వెళ్ళిండు. 16th రోజు ఎర్లీ మార్నింగ్ హత్య జరిగింది. 22nd రోజు అంటే వాళ్ళు ఒక 8 days గ్యాప్తో మన దగ్గర పిటిషన్ ఇచ్చారు. మనం ఎంక్వైరీ చేసుకుని అంటే మనం దీన్ని ఇన్వెస్టిగేషన్లో మనం క్లూస్ ద్వారా అతను పట్టుకునేసరికి 20 days ఉంది. ఆ 20 daysలో అంటే 16th రోజే చనిపోయిండు. ఈ 20-25 days గ్యాప్లో బాడీ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చెత్తలో కొన్ని కుక్కలు కావచ్చు అవన్నీ తినడం వల్ల, ఎండకు ఎండడం వల్ల కొన్ని పార్ట్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి.
మీరు అన్నట్టు వాటి అన్నింటిని కూడా మనం పోస్ట్ మార్టం చేసి డాక్టర్ దగ్గర ప్రిజర్వ్ చేయడం జరిగింది. అవి ఏవే పార్ట్స్ అనేది సైంటిఫిక్గా డాక్టర్ గారు ప్రూవ్ చేస్తారు. అవి కంప్లీట్ అయితే బంధువులకు మిగిలిన ఏదైతే ఎఫ్ఎస్ఎల్కి పంపగా మిగిలిన బాడీలు ఉంటాయో వాటిని వాళ్ళకు బంధువులకు అప్పగిస్తారు. ఒక యంగ్ ఎస్హెచ్ఓగా మీరు చాలా షార్ట్ టైంలో ఒక హత్య కేసును ఛేదించగలిగారు. చాలా కీలకమైనటువంటి ప్రాథమిక ఆధారాలను లభ్యగించగలరు. మీ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సహకరించగలిగారు. ఆ అనుభూతి ఎలా ఉంది? ఈరోజు నేరగాళ్ళని అరెస్ట్ చేయడం, పూర్తిగా రిమాండ్ చేయడం ఎట్లాంటి అనుభూతిని ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందులో గైడెన్స్, ఎందుకంటే ఫస్ట్ విషయం అవ్వగానే మా బైఎఫ్ సార్లు చెప్పడం, సిఐ గారికి చెప్పడం, సిఐ గారు వెంటనే ఇలా చేసి చెప్పేసి మాకు గైడెన్స్ ఇవ్వడం, నాకు తోడుగా మళ్ళీ కార్యపల్లి నుంచి ఇంకో టీం పంపడం, ఇట్లా 2 టీంలు సార్ ఒక టీం, మొత్తం 3 టీంలు కలిపి లొకేషన్స్ టెక్నికల్గా సార్ ఇందాక చెప్పినట్లు టెక్నికల్గా అంటే ఏం ప్రస్తుతం ఉన్న ఎవరైనా సరే మొబైల్ వాడడం కామన్ అయిపోయింది, చాలా కామన్. దాంతోపాటు ఇప్పుడున్న యూత్ అయితే మొబైల్ లేకుండా బతకలేని పరిస్థితి అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయో వాటిని మేము తెలివిగా ట్రాక్ చేసుకుంటూ టీమ్ వైజ్గా మనకి ఇటు సైడ్ లొకేషన్ వస్తే అటు సైడ్ వెంటనే టీం వెళ్ళడము, ఆ పరంగా చెక్ చేయడం జరిగింది. ఆ పరంగా చెక్ చేసేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కొంచెం బాగా చేయాల్సి వచ్చింది. సీసీటీవీస్ కొంచెం లాట్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం వాటిని పర్సన్ ఐడెంటిఫై చేసుకొని టైమింగ్ మ్యాచ్ చేయడం, అక్కడ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఆ టైంకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్, ఆ టైప్లో మనం టైమింగ్స్ మ్యాచ్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్ దాన్ని ఒప్పుకోలేదు, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనము అతన్ని ఆన్సర్ తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఖమ్మం రూరల్ పోలీసులు, కారేపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ సంచలనమైనటువంటి అదృశ్యం కేసును ఛేదించగలిగారు. ప్రస్తుతం మృతుడు గట్ల వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటు నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికను రూపొందించుకొని యూట్యూబ్లో కావచ్చు సెర్చ్ చేసి మరి ఏ విధంగా చంపాలని ఒక పక్క ప్రణాళికను సిద్ధం చేసుకొని మరొక 2 వ్యక్తుల సహకారంతోనే ఈ హత్యకు పురుగొల్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుల నుంచి పోలీసులు ఆ మారణాయుధాలతో పాటు కొన్ని వాహనాలు కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి విషయాలు ఆ తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు ఖమ్మం పోలీసులు. ఇది వీడియో స్నానరూప్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఎప్పుడు తప్పాడు? 15వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఫోన్ చేసి మా చెల్లె వస్తాను వారు అన్నం వండుతా అంటే నేను రానన్నాడట. ఒక తెలిసిన వాళ్ళ కాడ దానవాయి కూడా వాళ్ళ కాడ సారు అయితే రాడేమలే అనుకుంటే ఎప్పుడైనా వస్తాడు 2-3 రోజులకు వాడే వస్తాడని అనుకుంటే ఆ రోజే మిస్ చేశారేమో. ఇక ఫోన్ వాడు చేయలేదు, మేము చేస్తే ఎత్తలేదంట. ఎత్తుకోకుండా మళ్ళీ తర్వాత ఎవరో ఎత్తుతారు అని అంటే సరిగ్గానే డౌట్ వచ్చింది. వాడు మెసేజ్లు పెడితే వాడు లాంగ్వేజ్ అది కాదు, వాడు పెట్టిన మెసేజ్లు కావని మాకు డౌట్ వచ్చింది. అమ్మో డౌట్ వచ్చి వాడు కాదని అంటే వెంకటనే నేనే వస్తున్నా బిజీగా ఉన్నా ఆగండి అనుకుంటా జరుపులో పెట్టిండు. అడు చేసి ఇటు చేసి ఆ డబ్బులన్నీ తెస్తుంటే అట్లా పట్టుకొని ఇది చేస్తుంటే కూడా 3 రోజులు కూడా చెప్పట్లేదు కానీ బతుకున్నాడే అనుకున్నాం. అయ్యో ఎవరమ్మా డబ్బులు తీసింది? ఎవరు? వాడు కిడ్నాప్ చేసినోడు. వాడు ఎందుకు చేసిండో? ఏం పేరమ్మా? వాడి పేరు ఏందో కానీ మా తమ్ముడి పేరు అయితే వెంకటేశ్వర్లు. అమ్మో ఈ ఎత్త తట్టుకోవాలమ్మా మేము ఘోరమో, మేమే ఎత్త తట్టుకోవాలమ్మో. ఎంత పని చేసారు నాయన, ఎంత పని చేసారమ్మా మా తమ్ముడిని. ఏం చేయాలి దేవుడా? వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారో అందరిని పట్టుకొని మా తమ్ముడిని చేసినట్టే చేయాలమ్మో, మా తమ్ముడిని చేసినట్టే చేయాలి. వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టద్దు. మంచితనంలో పోయి ఇట్ట చేసారు, అన్యాయం చేసారమ్మా. అమ్మో ఎంత ఘోరం చేసారు. బతికే ఉన్నాడు వస్తాడు అనుకున్నాము కానీ ఇంత ఘోరం అయింది అనుకోలేదమ్మో. వాడు ఏం చేసిండని ఎంత వాడిని నరికి చంపారమ్మో. కాలి చేతులు తీసేశారు. ఎందుకు తీసేశారు? నా తమ్ముని ఏం చేశారు? ఏ రకంగా కొట్టారు? కాళ్ళు చేతులు తీసారు అట. వదినో తలకాయ కూడా లేదట. తలకాయ ఒక్కాడ, కాళ్ళు ఒక్కాడు, చేతులు ఒక్కాడు పెట్టారట. అమ్మో వాడు ఏం పాపం చేసిండని అంత చేశారమ్మా. వాడు సొమ్ము తిని వాడికి అట్ట చేశారు. బంగారం తీసుకొని వదిలిపెట్టపోయారమ్మా. బంగారం తీసుకొని వదిలిపెట్టపోయారమ్మో. 15-20 లక్షల రూపాయలన్నీ తీసుకురు. వాడిని వదిలిపెడితే అమ్మా, వాడిని వదిలిపెడితే అన్ని తీసుకొని వదిలిపెడితే వాడి ప్రాణం ఎందుకు తీయాల్సి వచ్చిందమ్మో. మాకు భయం అయితేనే ఉందమ్మా, మాకు భయం అయితేనే ఉంది. వాడు అట్ట చేయడు. 2-3 రోజులు మాట్లాడుకుంటున్నాడు అనుకున్నాం. ఓ అమ్మ మేము చెప్తాంటే నమ్మలే. పోలీసులు ఉన్నాడు వాడే ఆడిస్తాడు, వాడే నాటకం ఆడిస్తాడు అన్నారు. ఓ అమ్మా నా
నమ్మిచ్చిరమ్మో ఇల్లు కూడా అంత తేలిక దొరకలేదు. బువ్వ నీళ్ళు కానుకుంటా కుటుంబం అంతా తిరిగి 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 ఆ ఫోన్ చేసుకోండి డబ్బులు తీసుకున్నాం దేవాలన్నాము. లాస్ట్కి వచ్చారికే ఈ స్థితి అయిందా అమ్మా. ఓ వెంకటే ఎంత పని అయిందిరో. నువ్వు ఎడిపోయినారో ఎప్పుడైనా ఒకసారి వస్తాడని ఆడు చూడాలరో. ఏ దారిని వస్తాడని చూడాలరో. ఆడున్నా ఆడనో అక్కడ బతుకుతాడు అనుకున్నాం కదరో. ఎప్పుడో ఒకసారి వస్తాడు అనుకున్నాం కదరా. నువ్వు ఆడున్నా ఎంత దూరం ఉన్నా కానీ నువ్వు బతుకుంటే అదొక బాగా ఇది ఉండేదిరా మాకు. ఇప్పుడు ఏం చేయాలరా. ఇన్ని రోజులు 20 రోజులు అండి ఏడ్చి ఏడ్చి ఏడ్చున్నాం. ఇవాళ మాకు ఏడుపు కూడా రావట్లేదు రో. ఓ తమ్ముడు ఓ వెంకటే ఇట్నట్టు చేసారు వాళ్ళనట్టు చేయాలమ్మా. ఓ నాయన వాళ్ళ చేతులు పెట్టబడ్డారు నాయన. అమ్మా దేవుడా 20 రోజులు మేము వస్తాడని అనుకున్నాం కదరా. ఎంత పని అయిందిరో. ఓ వెంకటే ఆడపోయినరా నువ్వు. అంటే 15వ తారీఖు రోజు కామేపల్లి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తర్వాత రాలేదని చెప్పి వాళ్ళన్న కొండా యాదగిరి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కామేపల్లి ఎస్ఐ సాయి తర్వాత కారేపల్లి సిఐ గారు అంటే ఇతను ఎక్కడికి పోయిండు ఏంది అని ఎంక్వైరీ చేస్తే దానిలో భాగంగా అతను 16వ తారీఖు అంటే పరిమి అశోక్ అనే వ్యక్తి 16వ తారీఖు రోజు ఉదయం అతన్ని చంపడం జరిగిందని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయంలో ఆ నేరస్తుని అరెస్ట్ చేసి అతనికి సహకరించినటువంటి కొమ్ము నగ్మ పెంటి కృష్ణయ్య ఎలియాస్ కృష్ణ రామస్వామి అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. అంటే ఈ క్రైమ్కు మోటివ్ ఏంటంటే ఈ పరిమి అశోక్ అనే వ్యక్తి ఇతను అన్ఎంప్లాయీ, అదే ఏ ఉద్యోగం లేదు, ఆర్థికంగా గతంలో ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిండు అతను. దాంతోనే అతను ఎంఫార్మసీ చేసిండు. ఉమెన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఉమెన్ పోవడానికి ఖర్చుల నిమిత్తం అతను ఈ రకంగా ఆలోచన చేసి ఈ గట్ల వెంకటేశ్వర దగ్గర కొంత గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది కాబట్టి అతని రూముకు నమ్మించి పిలిపించుకొని అతన్ని అంటే చంపి బాడీ పార్ట్స్ అన్నీ అంటే వేరు చేసి కత్తితో నరికి మన దానవాయిగూడెం దగ్గర కర్ణగిరి దగ్గర మున్నే రోడ్డుకు అంటే కొన్ని ప్లేసుల చెత్త కుప్పలో అక్కడక్కడ పడేయడం జరిగింది. తర్వాత అతని ద్వారానే మేము డెడ్ బాడీ డిస్కవరీ చేయడం జరిగింది. తర్వాత నేరానికి ఉపయోగించినటువంటి కత్తులు, తర్వాత ఫోన్లు, తర్వాత అతను ఏదైతే మృతుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి గోల్డ్ చైను రికవరీ చేసి అతన్ని కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. నగ్మకు విషయం తెలుసు. తర్వాత మృతుని యొక్క గొలుసు అమ్మడానికి ఆమె సహాయం చేసింది. తర్వాత చంపినప్పుడు కూడా ఆమె ఉంది ఆడ, అంటే వాచ్ చేసింది ఆమె ఎవరు రాకుండా ఎట్లా అయింది. వీళ్ళు అంటే జనరల్ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు అశోక్ చదువుకునేందుకు. అక్కడ ఈ గట్ల వెంకటేశ్వర్లకు పరిచయం అయింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకుని అతను ఇతనికి రూమ్కి తీసుకుపోవడం, తర్వాత అతనికి కొంత ఆర్థిక సాయం చేయడం, ఇది చూస్తుంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పుకొని అశోక్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ కుటుంబ సభ్యులుగా చేసేది పోలీసు. మేము చేసిన విషయం ఇది. అంటే సంబంధం ఉంది అనేది నిందితుడు చెప్తున్నాడు. ఇతను హోమోసెక్సువల్ అని చెప్పి దాంతోనే ఆ లైబ్రరీ దగ్గర పరిచయం అయినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను రూమ్కి వెళ్ళిండు.
అశోక్ యాక్చువల్లీ నేను వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా చిట్యాల దగ్గర కాకుండా ఇక్కడికి వచ్చి అక్కడ ఏమిందంటే అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తాడు. చేసి వాళ్ళ దగ్గర బంధువుని ఒకతని దగ్గర డబ్బులు తీసుకొని చీట్ చేసిండని చెప్పని అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. అయిన తర్వాత ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉంటుంది ఖమ్మంలో ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా గొడవలున్నాయి అతను. అంటే ఈ కేసు డిటెక్ట్ చేసేందుకు మా కామేపల్లి ఎస్ఐ, తర్వాత కారేపల్లి ఎస్ఐ గోపి, తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మా కూస్మన్ సిఏ గారు, తర్వాత మా సిబ్బంది వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి కేసును డిటెక్ట్ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. తర్వాత వారికి సరైన రివార్డు కూడా సారు ప్రపోజ్ చేస్తా అని చెప్పి చెప్తారు. డబ్బుల కోసం, ఓన్లీ డబ్బులే, మనీ. మనీకే యూట్యూబ్ ఈ మధ్యకాలంలో నేరాలు జరిగినాయి కదా, అందుకనే అసలు యాక్చువల్ ఏంటంటే ఈ నేరం ఇది గ్లోరిఫై చేస్తారా మరి ఎట్లా అనేది అది అంటే ఒక వే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా అయినాయి, ఇవి హైదరాబాద్లో అయింది, ఇక్కడ అయింది. ఇవన్నీ మనం ఈ చేయడం వల్ల ఇవి వాళ్ళు నేరాలు ఎట్లా చేయాలనేది అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది కూడా యువత ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. వాళ్ళు వాళ్ళు చేసేటప్పుడు ఏమనుకుంటారంటే మేము దొరకము అని ఒక రకంగా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఈ యూట్యూబ్ వీడియోలు చూసి తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇవన్నీ చేసి మేము దొరకము, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, డిఫెన్స్ తయారు చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు వాళ్ళు. నేరం చేసేటప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం వదిలిపెడతారు. లోకార్డ్స్ ప్రిన్సిపల్ ఏంటంటే ఖచ్చితంగా నేరం జరిగినప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా అది వేరే వాళ్ళతో చేసుకున్నాడు. ఆయన ఫోన్లో ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలే కదా. ఆయన ఉద్దేశం ఫోన్ ఎక్కడో పోయింది, ఎవరికో దొరికింది, ఎక్కడో ఉంది అనేది ఆయన ఆలోచన. ఆయన అట్లా ఆలోచించుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు నేరం చేసేవాళ్ళు ఎవరైనా అదేవిధంగా ఆలోచించుకుంటారు. మేము దొరకమని ఆలోచించుకుంటారు. ఆయనకైనా డిఫెన్స్ చూసుకుంటాడు. అదే కావాలి, కేసు దర్యాప్తులో ఉంది కదా, నీకు వివరంగా ఎందుకు చెప్పాలి? టూ వీలర్ వాడిండు, కంక్లూజన్కి వచ్చినాం కదా. అంటే మొక్కలు ఎట్లా నరికినా ఇది టూ వీలర్ యూజ్ చేసిండు. అతను ఉన్నది ఆర్టీసీ మన మార్కెట్ ఉంది కదా, మార్కెట్ దగ్గర పైన రూమ్లో ఉంటాడు అతను. అక్కడి నుంచి తీసుకొని వస్తాడు అతను. సీసీ ఫుటేజ్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.